మీనా చేసిన డెకరేషన్ని చెడగొట్టాలని చూసిన చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ కిరణ్ ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మీనా చింతామణి ఇద్దరూ కూడా సీరియల్ యాక్టర్ కిరణ్ వాళ్ళ చెల్లి పెళ్లికి డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు. కళ్యాణ మండపం డెకరేషన్ చింతామణి చేస్తూ ఉంటే కారు డెకరేషను, కార్డుబోర్డు డెకరేషన్ రెండు కూడా మీనా చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కారు డెకరేషన్ చేస్తున్న మీనాని చూసి చింతామణి కోపంతో రగిలిపోతూ ఎలాగైనా ఆ డెకరేషన్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. రౌడీలను పిలిపిస్తుంది చింతామణి. రౌడీలను పిలిపించి, చూడండి, చూశారు కదా, అదిగో ఆ కారు డెకరేషను, ఆ కార్డుబోర్డు డెకరేషన్ రెండు కూడా మీరు చెడగొట్టాలి. వీళ్ళందరూ తల ఉంచుకొని అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలాగైనా సరే మీరు ఇది చెయ్యాలి అని చింతామణి రౌడీలతో చెప్తుంది. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు కూడా అంటారు. ఇక రౌడీలు అయితే కారు దగ్గరికి వెళ్తారు. ఇంతలో మీనా కారు దగ్గర డెకరేషన్ అయితే ఇలా చేయండి అని అక్కడ ఉన్న ఆడవాళ్ళకైతే చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టకండి అక్క, కారు డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది చూడ్డానికి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉండగా రౌడీలు అయితే ఇక కారు దగ్గరికి అయితే వెళ్తారు. కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రౌడీలు, అసలు ఇదేం డెకరేషను, ప్లాస్టిక్ పువ్వులు తీసుకువచ్చి ఇలా డెకరేషన్ చేశారేంటి, అస్సలు బాలేదు, ఆ కార్డు బోర్డు కూడా చండాలంగా డెకరేషన్ చేశారు, అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ పెళ్ళి, ఎంతమంది విఐపీలు వస్తారు, ఇలాంటి డెకరేషన్ అసలు ఇలాంటి వాళ్ళకి ఎలా ఇచ్చారు, శవపేటిక మీద డెకరేషన్ చేసినట్టు చేశారు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులే అని అంటూ వాళ్ళైతే ఇక అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు మీనాని. అప్పుడే మీనా, లేదండి, ఇవన్నీ ప్లాస్టిక్ పువ్వులు కాదు, ఒరిజినల్ పువ్వులు, తాజా పువ్వులే తీసుకొచ్చి డెకరేషన్ చేస్తున్నాము అని మీనా అయితే వాళ్ళకి చెప్తుంది. అసలు ఇంతకు మీరెవరని పక్కనే ఉన్న ఒక ఆమె అడుగుతూ ఉంటే, మేము మగ పెళ్లి తరపు వాళ్ళము, మాకు చాలా ప్రెస్టేజ్ ఉంది, మాకు పెద్ద పెద్ద విఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వస్తారు, ఇలా మీరు డెకరేషన్ చేస్తే మా పరువు ఏమైపోతుంది, అసలు ఇలాంటి డెకరేషన్లు ఇచ్చినందుకు, ఆర్డర్ మీకు ఇచ్చినందుకు అసలు మిమ్మల్ని ఏం చెయ్యాలి, లోపల పెళ్లి మండపం చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు, దీన్ని కూడా ఒక డెకరేషన్ అంటారా, అయినా ఈ పెళ్లి మండపాన్ని డెకరేషన్ చేసిన వాళ్ళకి ఇది కూడా ఇవ్వాల్సింది, మీలాంటి వాళ్ళకి ఇచ్చి తప్పు చేశారు, ఈ డెకరేషన్ చూస్తే మా పరువు పోతుంది, రేయ్ రండిరా ఈ డెకరేషన్ అంతా పీకేద్దాము అని అంటూ ఉంటారు రౌడీలు. ముందు ఆ కార్డు బోర్డు దగ్గర పీకేద్దాము అని అక్కడికి వెళ్తారు. ఆడవాళ్ళు, మీనా అందరూ కూడా ఆ రౌడీలను బ్రతిమలాడుతూ ఉంటారు. వద్దు ప్లీజ్, మీరు మాత్రం ఈ డెకరేషన్ని చెడగొట్టకండి, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ సార్ మా ఆర్డరు చెడగొట్టకండి అని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక మీనా అయితే ఏడుస్తూ ఇక పక్కకు వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా చింతామణి కలగంటుంది. ఆ రౌడీ వెళ్ళిపోయి మీనా డెకరేషన్ని చెడగొట్టి మీనాని ఏడిపించినట్టు ముందుగానే తను ఊహించుకొని ఇక నవ్వుతూ ఉంటుంది. నీకు ఇలాగే జరగాలి మీనా, నువ్వు బాగా ఏడవాలి అని అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్న చింతామణిని చూసిన తన అసిస్టెంట్ అయితే, అక్క ఏమైందక్క, ఏంటి నీలోనే నువ్వు నవ్వుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. రేయ్ చూసావా, ఆ మీనాకి తగిన శాస్తి జరిగింది, లేకపోతే మనతో పాటే డెకరేషన్ చెయ్యాలనుకుంది, అందుకని తన డెకరేషన్ మొత్తం చెడగొట్టేశాము అని అనగానే, ఏంటక్క చెడగొట్టింది, నువ్వు పిలిపించిన రౌడీలు ఇక్కడే ఉన్నారు, మీనా అక్కడ చక్కగా డెకరేషన్ చేసుకుంటుంది, పట్టపగలే నిలబడే కలలు కనేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. ఇక షాక్ అయిపోతూ, ఇదంతా కళ, నిజం అనుకున్నానే, ఇది నిజం చేస్తాన్రా, ఇప్పుడు నా కళని నిజం చేసుకుంటాను, మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారేంట్రా, వెళ్ళండి అక్కడికి అని అంటూ వాళ్ళనైతే పంపిస్తుంది. ఇప్పుడు నిజంగానే రౌడీలు అయితే కార్ దగ్గరికి వెళ్తారు. ఇక కారు డెకరేషను ఎవరు చేశారు, ఇంత చండాలంగా ఏదో శవపేటిక మీద డెకరేషన్ చేసినట్టు ఉంది, అసలు ఎవరు మీకు ఈ ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళని అనాలి ముందు, ఎంత చండాలంగా ఈ డెకరేషన్ చేశారు,
అసలు ఎవరైనా ఇలా డెకరేషన్ చేస్తారా? అసలు వీటిని పువ్వులంటారా? లేకపోతే ప్లాస్టిక్ పువ్వులా? పిచ్చి పిచ్చివన్నీ కాస్ట్ తక్కువన్నీ తీసుకువచ్చి డెకరేషన్ చేశారు అని అంటూ ఇక మీనాని తిడుతూ ఉంటారు అతను. అప్పుడే రౌడీలు మీనాని అలా తిడుతూ ఉంటే మీనా అయితే పక్కపక్క నవ్వుతూ ఉన్న చింతామణిని చూస్తుంది. ఇక చింతామణిని చూసేసి అప్పుడే ఇక మీనా అయితే ఆహా ఇదంతా నీ పని అన్నమాట అని అనుకుంటూ ఉండగా పక్కనే ఉన్న మరొక ఆమె డెకరేషన్ చేసే ఆమె అయితే ఏంటి మీనా ఇదంతా? అసలు ఎవరు వీళ్ళు? ఇంత బాగా డెకరేషన్ చేస్తే నువ్వు వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే అదేం లేదు లేక వీళ్ళు కావాలని గొడవ చేయడానికి వచ్చారు. పద మన వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలి, వాళ్ళందరినీ తీసుకుని ఈ పక్కకి రా అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆడవాళ్ళందరూ కూడా ఇక మీనా దగ్గరికైతే వెళ్తారు. ఇక మీనా వాళ్ళందరూ కూడా ఇక లోపలికైతే వెళ్తారు. లోపలికి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక చింతామణి ఈ మీనా ఎటువైపు వెళ్ళిపోయింది? ఇదేంటి మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయిందా? అదే కదా నాకు కావాలి అని అనుకుంటూ ఉండగా రే వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు, ముందు ఆ కార్డు బోర్డుకున్న డెకరేషన్ పీకేద్దాము అని వెళ్ళి ఆ డెకరేషన్ మీద చెయ్యి వేయబోతూ ఉంటారు రౌడీలు. అప్పుడే ఇక మీనా మిగతా ఆడవాళ్ళందరూ కూడా చేతికి అందిన ఆయుధాన్ని ఒకళ్ళు కర్ర చీపిరి ఆ డెకరేషన్ చేసే ఐటమ్స్లో ఇనుపవి అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు దొరికినవి దొరికినట్టే తీసుకొని ఇక రౌడీలను చితకబాది తరిమి కొడతారు. ఇక ఆడవాళ్ళు ఆ రౌడీలను చితకబాదుతూ ఉంటే చింతామణి షాక్ అయిపోతూ ఉంటుంది. వామ్మో ఇదేంటి వీళ్ళందరూ ఇంతలా బాధపడేస్తున్నారు వాళ్ళని అని అంటూ ఇక భయపడిపోతూ ఉంటుంది. రౌడీలందరూ పారిపోతారు. అలా పారిపోయిన తరువాత ఇక సీరియల్ యాక్టర్ అయిన కిరణ్ గారైతే ఎంట్రీ ఇస్తారు. అప్పుడే ఇంకా కారు డెకరేషను కార్డుబోర్డు డెకరేషను చూసి అబ్బో మీనా గారు చాలా బాగా చేశారు, అసలు మీరు తీసుకున్న డబ్బులకి మీరు చేసిన డెకరేషన్కి ఎక్కడా కూడా పొంతన లేదు, ఎంతో కాస్ట్లీ డెకరేషన్ లాగా అనిపిస్తుంది, నిజంగా మీరు చాలా గ్రేటు, అయినా ఇంత బాగా డెకరేషన్ చేసి అంత తక్కువ డబ్బులు తీసుకున్నారు కదా, మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్, వీళ్ళందరూ బస్తీలో ఆడవాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఉపాధి కల్పిద్దామని వీళ్ళని తీసుకువచ్చి వీళ్ళ సహాయంతోనే నేను డెకరేషన్ చేశాను, వేలుకు వేలు జీతాలు తీసుకునే వాళ్ళని నేను తీసుకురాలేదు, ఏదైనా పనుంటే చాలని వీళ్ళు నాతో పాటు వస్తారు, వీళ్ళలో చాలా టాలెంట్ ఉంది, వాళ్ళ టాలెంట్ని కూడా అందరికీ తెలియచేయాలని నాతో పాటు డెకరేషన్లకి తీసుకొస్తున్నాను, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ పువ్వులు అమ్ముకునే వాళ్ళే సార్ అని మీనా అయితే వాళ్ళని పరిచయం చేస్తుంది. చాలా గ్రేట్ మీనా, నీతో పాటు 10 మంది ఆడవాళ్ళకి పనివ్వాలని నీ ఆలోచన అద్భుతంగా ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా కూడా సంతోషపడుతుంది. తరువాత ఇక లోపల కళ్యాణ మండపం డెకరేషన్ ఎలా ఉందో చూద్దామని లోపలికైతే వెళ్తాడు. కానీ ఏమాత్రం మంచి పువ్వులతో కాకుండా ప్లాస్టిక్ పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తారు. ఇక ప్లాస్టిక్ పువ్వులతో డెకరేషన్ చేయడంతో సీరియల్ యాక్టర్ కిరణ్కి అయితే ఆ డెకరేషన్ నచ్చదు. ఇక డెకరేషన్ నచ్చకపోయేసరికి అప్పుడే ఇంకా అది చూసి అసలు ఏంటి చింతామణి గారు, మీరేం చెప్పారు, ఏం చేశారు, అసలు ఇలా డెకరేషన్ చేశారేంటి, ఈ డెకరేషను పెళ్లి వాళ్ళు చూస్తే ఏమంటారు, నిజంగా మేము చేతకాక తక్కువ బడ్జెట్తోనే చేయించామని అనుకోరు, అసలు మీకు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు కిరణ్. ఆ మాట విని ఒక్కసారే చింతామణి అది కాదు సార్ అని అంటూ ఉంటే మీనా గారు ఈ డెకరేషను మీరు ఒక 2 గంటల్లో ఫినిష్ చేయగలరా అని అడుగుతూ ఉంటే తప్పకుండా చేస్తాను సార్ అని మీనా అయితే చెప్తుంది. ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తున్నాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అయినా మీకెవరు ఆర్డర్లు ఇస్తున్నారు, ఇంత చండాలంగా చేశారు అని చింతామణిని అవమానిస్తాడు. అప్పుడే ఇక చింతామణి అయితే అది కాసారని అంటూ ఉంటుంది. ఏమి మాట్లాడకుండా బయటికి పో అనగానే తలంచుకొని బయటికి పోతుంది. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మీనా చింతామణిని వెనక్కి పిలిచి నా భర్త చెప్పినట్టే జరుగుతుంది కదా, చూసావు కదా, ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుంది, నీ జోలికి నేను ఎప్పుడు రావాలనుకోలేదు, నీ బిజినెస్ని నేను దెబ్బ కొట్టాలని కూడా అనుకోలేదు, కానీ నువ్వేమన్నావో, నువ్వు అల్లిన దండని నీ శవానికి దండగా వేస్తాను అన్నావు, అప్పుడే నేను అనుకున్నాను నిన్ను
ఎలాగైనా ఢీ కొట్టాలని నీ ఆర్డరు నాకు వచ్చేలా చేసుకున్నాను. చూసావు కదా, ఇంకెప్పుడు కూడా ఎవరి దగ్గర ఇలాగ స్వార్థంగా మాట్లాడుకో, మళ్ళీ నీకు భవిష్యత్తే ఉండదు అంటూ మీనా అయితే చింతామణికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, చింతామణికి తగిన శాస్తి జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.